ఆంధ్రప్రదేశ్‌లో నిన్న సినిమా ఆపేశారంట. మరి ఆపరా ఏంటండి? మనలో మనమాట ఎంత డిస్క్లైమర్ యేసినా, ఒక పర్టిక్యులర్ పార్టీనే దూషిస్తూ సినిమా తీస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? మీరు ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. పైగా ఇప్పుడు రూలింగ్‌లో ఉన్న పార్టీ. సర్లే మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. నిన్న అక్కడ ఆపేశారని తెలిసాక, నేను ఉన్న ప్లేస్‌లో షో వేస్తారా లేదో డౌటేసింది. బట్ ఎనీవే ఒక్కడినే వెళ్ళిన సినిమా వేశారు. థాంక్స్ పీవీఆర్ బాబాయ్ ఈసారికి. అయినా ఇదేం సినిమా అండి బాబు! 'రాజధాని ఫైల్స్' కాదు. వన్ సైడెడ్ ప్రాపగాండా రుద్దుడు ఫైల్ అని పెట్టాల్సింది. ప్రతీదీ అదే. చిరాకొచ్చింది నాకు మూవీ. టూ మచ్ ఓవర్‌గా ఉంది ప్రతి చోట. ఫార్మర్స్ గురించి, మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి, సొల్యూషన్ గురించి కాకుండా ఎంతసేపు రైతులను అడ్డుపెట్టుకొని పక్కనోళ్ళ మీద తోసే పని తప్ప ఇంకోటేం లేదు అనే రేంజ్‌లో లాగారు. అయినా రూలింగ్ పార్టీ ఇంటిని, స్పేస్‌ని హ్యాక్ చేసే హీరోని పక్కన పెట్టుకొని చిటికెలో సంతకం చేపించుకోకుండా మరి ఈ నాన్చుడేంటి సార్ అని ఇక అక్కడితో నమస్కారం చెప్పేశా. రియల్‌గా రైతుల కష్టం గురించి, వాళ్ళ నష్టం గురించి మాత్రమే చూపించడం వేరే. అలా తీసుండొచ్చు. బట్ ఎజెండాతో తీసిన మూవీ గదా! టార్గెట్ చేయటం తప్ప ఇంకేముంటుంది? రైతు కోసం సినిమా తీయటం వేరు. రైతు పేరు చెప్పి స్వలాభం కోసం సినిమా తీయటం వేరు. ఇది రెండో కేస్. ఆ సీరియల్ రేంజ్ మెలోడ్రామాకి, బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే హ్యాకింగ్ దెబ్బకి డైరెక్టర్‌లో బోయపాటి దూరారేమో అనిపించింది ఒక్కసారిగా. ఎత్తుకెళ్ళే హ్యాకర్, ఏఐ హ్యాకర్, సైబర్ హ్యాకర్. సగం మూవీ ఏమో ఐరావతి క్యాంపెయిన్ యాడ్స్. ఇంకో సగం రూలింగ్ పార్టీపై ఇంట్లో మా హ్యాకర్‌తో నిఘా పెట్టాం మీ మీద అనే రేంజ్‌లో వన్ సైడెడ్ కాయిన్. 'మహర్షి' సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఉంటది. పైడీ గారే యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేసినట్టు న్యూసొచ్చింది. మీరు ఆయన దగ్గర నుంచి ఏసేశారు. ఇంక సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ కొన్ని సీన్స్‌లో లో బడ్జెట్ బోయపాటి ఫ్యాన్ మేడ్ సీరియల్‌లా అనిపించింది. విలన్స్ క్రూరత్వం చూపించాలి. ప్రజల రియాక్షన్స్ చూపించాలి. అదిదా టేకింగ్ అన్నట్టు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం చెప్పొచ్చండి. ఈజీగా ఇందులోని ప్రతి సీన్‌ని రేపు టీవీలో ప్రమోషనల్ క్యాంపెయిన్‌లా యూజ్ చేసేలా తీశారు. దానికి యూజ్ అవుద్దిది. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే ఫైల్స్ అన్నప్పుడు అన్ని ఫైల్స్ పెట్టాలి. అప్పుడే అది ఫైల్స్ అయ్యిద్ది. ఫైల్స్ మార్చేసి ఒక కలర్ ఫైల్స్ మాత్రమే విత్ ఎక్స్‌ట్రా యాడెడ్ పేపర్స్‌తో పెడితే ఎలా? ఎక్కడ? రాజధానిగా చేసిన పార్టీ ఎక్కడ? నెక్స్ట్ ఆ సేమ్ పార్టీ అపోజిషన్ పార్టీగా ఎక్కడ? అసల కనిపించనే లేదు. అంటే మీరు కూడా ఆర్ ఎల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా హిడెన్ ఫ్రమ్ సినిమానా? పర్ఫార్మెన్సెస్ వైస్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది రియల్ ఫార్మర్స్ యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. వాళ్ళు అలాగే వినోద్ అండ్ వాణి గారు ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ఓవర్ బోర్డ్ యాక్టింగే. సాంగ్స్ అండ్ బీజీఎం అస్సలు బాలేదు. టేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సీరియల్ కంటే అధ్వానంగా ఉన్నాయి. ప్రమోషన్ ఖర్చులో కొంచెం దీనికి పెట్టాల్సింది. సో ఓవరాల్ ఒక ఎజెండాతో తీసిన పొలిటికల్ మూవీస్ అంటేనే ఇంతే. ఎయిదర్ భజన ఉంటది లేకపోతే అందరూ దొంగలే ఉన్న ఈ సమాజంలో పక్కనోళ్ళే దొంగ, నేను ఆ దొంగ అయినప్పటికీ బయటికి మాత్రం పుణ్యాత్ముని ఇవ్వటానికి తప్ప దేనికి యూజ్ ఉండవు ఇలాంటి మూవీస్ అని నా అభిప్రాయం. ఎందుకు ఇలాంటివన్నీ మూవీస్‌గా తీస్తున్నారు? అండ్ బై ది వే కొంచెం మూవీస్‌లో ఫార్మర్స్‌ని యూజ్ చేసుకొని క్యాష్ చేసుకోవడం తగ్గించండి సార్. కుదిరితే సహాయం చేయండి వాళ్ళకి. అవసరమైనవి తెప్పించి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ సినిమా అనే కాదు, ఈ మధ్య ఇదొకటి ఎక్కువైంది. లిమిట్ వరకు అయితే ఓకే. బట్ ఈ రేంజ్ అండ్ సీఎం పబ్‌జీ ఆడుకోవటం అసలు ఎలా రాశారండి? అంటే మరి అపోజిషన్ పార్టీ? లేకపోతే ఇద్దరు కలిసి? సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.